పచ్చిమిర్చీలు కట్ చేసి కూరల్లో వేస్తుంటాం కదా! అలా కాకుండా పచ్చిమిరపకాయలతో ఎప్పుడైనా కూర చేశారా? ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. బజ్జీ మిరపకాయలైతే కారం లేకుండా చాలా టేస్టీగా బాగా వస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని మధ్యలోకి ముక్కలుగా కట్ చేసుకోండి. బజ్జీ మిరపకాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని 2, 3 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించవసరం లేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. వాటితో పాటు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుతాయి. ఇలా ఒకసారి మిరపకాయ కూర చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. చాలా బాగుంటుంది. కొంచెం సేపు వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చిమిరపకాయలు కొన్ని బాగా కారం ఉంటాయి. అవి కాకుండా కొంచెం కారం తక్కువగా ఉండే మిరపకాయలను తీసుకొని యూజ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం కోసం. బజ్జీ మిరపకాయలు అయితే పర్ఫెక్ట్ గా బాగుంటుంది. మిరపకాయ ముక్కలు ఈ విధంగా వడిలినట్టుగా అయితే కనుక వేగిపోయినట్టే. పచ్చిమిరపకాయలు సరిగా వేయించకపోతే కూర రుచి రాదు. ఈ కూరకు ఇక్కడ నేను వేయించిన శనగపప్పు నువ్వుల కారాన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 కేజీ మిరపకాయలకు 3 స్పూన్ల పొడిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ పొడి అవైలబిలిటీ లేకపోతే కనుక ఒక మిక్సీ జార్లోకి వేయించిన శనగపప్పు, కొంచెం వాము, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఆ పొడిని యాడ్ చేసుకోండి. లేదా ఈ పొడి రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పొడి వేసుకొని 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. కూర రెడీ అయిపోతుంది. వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకోండి, లేదంటే రసము, పప్పుచారులోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.